మీద వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్పైసీ ఐటెం చూపిద్దామని వచ్చేసానండి. మరి స్పైసీ అంటే నాన్ వెజ్లో చాలా రకాలు ఉంటాయి కదా. ఈరోజు మనం చేయబోతున్నాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మరి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 1 కిలో చికెన్తో మనం ఇంట్లో ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్లో మంచి టేస్ట్తో రావాలంటే ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కిలో తీసుకోండి, దానికి సరిపడా 1 కిలో బాస్మతి రైస్ తీసుకోండి, 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, ఒక 5 టమాటాలను ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి, ఒక 4 ఉల్లిపాయలను కూడా నిలువుగా కట్ చేసుకోండి, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర. అలాగే స్పైసెస్ చూద్దాము. 2 స్పూన్ల పచ్చికారం తీసుకోండి, మనం కర్రీకి ఫ్రై చేసుకోవడానికి కారం వాడతాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ కలర్ తీసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నిమ్మకాయ ఒకటి ఇలా జ్యూస్ చేసి పెట్టుకోండి, జాజికాయ, జాపత్రి, 2 స్టార్ పువ్వులు. ఇవన్నీ స్పైసీస్ అండి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, చెక్క, దాల్చిన చెక్క ఒక 5-6 పీసెస్ తీసుకోండి, లవంగాలు ఒక 10, నల్ల యాలుకలు 2, తెల్ల యాలుకలు ఒక 5-6 తీసుకోండి, కొన్ని పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకోండి ఒక 5-6. ఇప్పుడు మనం వీటితో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం ఈ బాస్మతి రైస్ని ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకు అవి నానుతూ ఉంటాయి. మనం ఒక బౌల్ తీసుకొని ముందు చికెన్ని కలుపుకుందామండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనం ముందుగానే చికెన్ని అన్ని స్పైసెస్తో కలుపుకోవాలి. రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ని కూడా కలిపేసుకుందాము. 1 by 1 మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చికెన్ ఒక బౌల్లో వేసుకొని మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను 1 కిలోకి ఎంత కావాలో చెప్తున్నాను, మీరు దాన్ని బట్టి మీరు తీసుకునే రైస్కి మీరు తీసుకునే చికెన్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1 by 1 యాడ్ చేసేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత మనకి రైస్కి మిగతాది యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చూసుకొని సాల్ట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ మనం మళ్ళీ రైస్కి వాడుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం రైస్కి అక్కర్లేదు, మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము, కరెక్ట్గా కర్రీకి సరిపోతుంది. మనం వేసే స్పైసెస్కి 2 టేబుల్ స్పూన్ అయితే చాలు. 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఫుడ్ కలర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పెరుగు ముందు మనం ఈ స్పైసెస్ అన్ని కలుపుకొని ఆ తర్వాత మిగతావి కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాము. చక్కగా చేత్తో కలుపుకోండి, ముక్కలకి బాగా పడతాయి ఈ స్పైసెస్ అన్నీ. ఇలా చేత్తో అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోండి. చూసారా, ముక్కలకి పట్టేటట్టు ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోండి. మనం తీసుకుంది 1/2 లీటర్ పెరుగు. మనం రైస్కి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము, ఇందులో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి, సరిపోతుంది. కిలోనే కాబట్టి కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడుతో ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. మిగతావి మనకి రైస్లో వాడుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఇలా అన్నీ కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసి ఇలా ఒక వెడల్పాటి ప్యాన్ కానీ మందపాటి గిన్నె కానీ పెట్టుకోండి. ఇందులో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి 1 by 1 మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో యాడ్ చేసుకుందాము.
మనం ఒక 4-5 చెక్క తీసుకున్నాం కదా, అందులో ఒక 2 ఇందులో యాడ్ చేసుకోండి. కొన్ని రైస్లో ఉంచుకోండి. కొంచెం సోంపు, మరీ ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా వేసుకోండి. 2 లవంగాలు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 యాలకులు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాము. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. చక్కగా ఇందులో ఇలా వేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచండి. కొంచెం వాటర్ వస్తుంది, ఆ తర్వాత కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. ఆయిల్లో ఈ ముక్కలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. మనం ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసాం కదా, ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం మగ్గిన తర్వాత చూసుకొని మనం ఉప్పు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము. మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. చక్కగా మనం వేసినవన్నీ ముక్కగా పడుతున్నాయి. చక్కగా కుక్ అవుతుంది కదా. ఇలా దాన్ని ఉడకనిద్దాము. కొంచెం సేపు దానిపైన చేసేసింది. దీన్ని పక్కకి పెట్టుకొని మనం ఈలోపు రైస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకో బౌల్ పెట్టేస్తాను నేను రైస్కి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇంకో వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది, మీకు ఏది వీలు కుదిరితే అలాంటిది ఒక గిన్నె పెట్టుకోండి. 1 కిలో రైస్కి సరిపడా బౌల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. చక్కగా ఒక అరకప్పు అయినా పడుతుంది. కొలతకి ఒక 100 గ్రాములైన ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనకి నెయ్యి పడుతుంది. ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత పైన ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేసేసుకున్నాము. కొంచెం కరగని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో స్పైసీస్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్నాము. చూడండి మనం తీసుకున్న స్పైసీస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. అన్నీ 1 బై 1 చక్కగా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక్కసారిగా హై ఫ్లేమ్లో పెట్టేశారనుకో మాడిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 4 ఉల్లిపాయలని కట్ చేసుకోండి. మనం కర్రీలో ఒక 2 వేసాము, ఇందులో 2 వేసాము. అలా 4 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. దాన్ని బట్టి మీ క్వాంటిటీ ఎంత కావాలంటే అంత కర్రీకి కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఒకసారి కర్రీ కూడా ఎలా ఉందో చూద్దామా. ఆ ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు మనం కర్రీ చూద్దాము. చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. వాటర్ కొంచెం ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని టమాటాలని యాడ్ చేసుకున్నాము. మరీ ఎక్కువ వద్దు. మనం కట్ చేసి పెట్టుకుంది 4 టమాటాలు. ఒక్క టమాటాని ఇలా మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకోండి చాలు. ఒక 3 టమాటాలని మనం రైస్కి వాడుకున్నాము. ఇప్పుడు దీన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము. చూడండి మనకి కర్రీ చూసుకునేలోపు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ కర్రీకి వేసాం కదా, ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పెద్ద స్పూన్ అయితే 3 స్పూన్లు చాలు. నేను చిన్న స్పూన్తో వేస్తున్నా చూడండి, అందుకని 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. ఎందుకంటే మనం కిలో రైస్కి వండుకున్నాం కదా, 1/2 కిలో రైస్కి 1 స్పూను, నేను 4 చిన్న టేబుల్ స్పూన్స్ వేసాను కాబట్టి కిలో రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. అలా మీరు కొలతల్లో యాడ్ చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసేసుకోండి. ఆ టమాటాలో ఉన్న నీరు మనకి అల్లం పేస్ట్ని మాడకుండా చక్కగా ఫ్రై అవనిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా యాడ్ చేశాను. అలాగే పెరుగు, మనం పక్కన పెట్టుకున్న 1/2 కప్పు పెరుగును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి.
ఇందాక 3 టేబుల్ స్పూన్స్ మనం రైస్ కర్రీకి యాడ్ చేసాం కదా, ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. పెరుగు కూడా మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మనం ఆల్రెడీ రైస్లో వేస్తున్నాము, కర్రీలో కూడా వేసాం కదా, అందుకని చూసి వాటర్ యాడ్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుందాము. చూసారా, ఇది ఫ్రై అయిపోయింది, చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాము. నేను తీసుకున్న రైస్ ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల రైస్ అయ్యింది నాకు. మీరు ఎంత బియ్యం తీసుకుంటే ఆ బియ్యాన్ని మీరు ఏదైనా కొలతకి ఒకటి పెట్టుకొని దాంతో కొలుచుకోండి. దీంతో నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్న, బాస్మతి రైస్. దీంతోనే ఇప్పుడు మనం వాటర్ కూడా కొలుచుకొని వేసుకోవాలి. వాటర్ ఎలా వేసుకోవాలంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం రైస్కి. కానీ బాస్మతి రైస్కి వచ్చి 1.5 గ్లాస్ పట్టదు, ఎందుకంటే నార్మల్ రైస్కి బాస్మతి రైస్కి కొంచెం తేడా ఉంటుంది కదా. అందుకని మనం తీసుకున్న 3 గ్లాస్కి 4.5 గ్లాస్ వాటర్ కావాలి. నేను 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తాను. ఇందులో ఒక 1/2 గ్లాస్ తగ్గిస్తున్నాను కదా. 4 గ్లాసెస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు మరగనిద్దాము మూత పెట్టేసి. ఈలోపు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీని పని చేసేది. ఇప్పుడు మనం కర్రీ చూద్దాము. ఒకసారి కర్రీ మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా ఫ్రై అయిపోతుంది కదా. ఈ స్టేజ్లో ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 1/2 చెక్కని రైస్లో చూసుకుందాము. ఏమైనా స్పైసీగా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది ఇలా నిమ్మరసం వేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ. మనం ఫ్రై రెడీ చేసేసుకున్నాము. ఇంకా రైస్ రెడీ అయితే ఫ్రైని కూడా మనం అందులో యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ వేడికి అది మగ్గిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. మనం వేసిన వాటర్ చక్కగా మరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు రైస్ వేసేసుకునే టైం వచ్చేసిందని ఇంకా రైస్ వేసేసుకోవచ్చు. కానీ ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసేసుకున్నాము. పూర్తిగా వాటర్ వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా చెయ్యి దూరంగా పెట్టి తీసుకున్న రైస్ని ఇలా యాడ్ చేసేసుకోండి. ఇద్దరుగా రైస్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. దీన్ని మూత పెట్టేద్దాము. చూడండి, రైస్ చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఎక్కువగా కదపకండి, రైస్ తునిగిపోతుంది, బాస్మతి రైస్ కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాము. కొంచెం మీడియంలో పెట్టుకోండి, మరి హైలో పెట్టకండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా దగ్గర పడిపోయి కొంచెం తడుంది ఇందులో వాటర్. ఈ వాటర్లో ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకా మగ్గించుకోవడమే. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాము. పైన ఒక లేయర్ లాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. చక్కగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా కర్రీ మొత్తం యాడ్ చేసుకున్నాము. కర్రీ మొత్తం పైన యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇలా పైన యాడ్ చేసుకోండి. ఇంకా మనం మూత తీయకుండా ఒక 10 నిమిషాలు సిమ్లో అలాగే ఉంచి దీన్ని మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే నెయ్యి కూడా ఇందాక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము పైన. ఇలా నెయ్యి మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత నెయ్యిని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కదల్చకుండా సిమ్లో మగ్గించుకున్నాము. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. మనం సిమ్లో పెట్టుకొని మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చక్కగా ఇలా పక్కకి తీయండి, ఏదైనా వాటర్ ఉంటే అందులో పక్కకు వచ్చేస్తుంది. చూసారా, చక్కగా రైస్ అంతా చక్కగా ఉడికింది కదా. ఫ్రై కూడా అన్నానికి పట్టి చాలా కలర్ఫుల్గా ఉంది. కనిపిస్తుందా మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో? చూడండి, రైస్ కూడా పట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మనం వేసుకున్న వాటర్ వీటికి కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న రైస్కి. మీరు కూడా
మీరు తీసుకున్న రైస్ను బట్టి వాటర్ని కరెక్ట్గా యాడ్ చేసుకున్నారనుకో ఇలాగే మీకు కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి చక్కగా పొడి పొడిగా వండిన రైస్ ఎంత బాగా వచ్చిందో కనిపిస్తుంది కదా మీ అందరికీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికి కూడా ఖచ్చితంగా ఇలాగే వస్తుంది. చూసారు కదండి, ఇంట్లోనే సింపుల్గా స్పైసీగా మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేసేసుకున్నాము. మరి మీ అందరికీ నచ్చింది కదా ఇది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.